అసలు మనదేముంది ఇక్కడ, నీదేముంది ఇక్కడ అనే విషయం తెలుసుకోవాలి కూలంకషంగా. ఏమిటంటే సమస్త ప్రాణికోట్లోకి ఒక్క మానవుడు మాత్రమే ఎక్కువగా వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నాడు. అందుకు మూల కారణం నేను ఎవరో తెలుసుకోపోవటమే. తనెవరో తను తెలుసుకోకపోవటమే అతను రోగాల కారణంగా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. మిగతా జంతు జాతి, పశుపక్ష జాతి ఏ ప్రాణి కూడా మానవుడు తిరిగినంతగా హాస్పిటల్ చుట్టూ, వాటికి ఏ హాస్పిటల్స్ లేవు, వాటికి రోగాలు కూడా తక్కువగా వస్తుంది. ఎందుకంటే అవి ప్రకృతితో మమేకమై జీవిస్తున్నాయి. మిగతా జాతి అంతా, మానవుడు ఒక్కటే సంఘజీవిగా జీవిస్తున్నాడు, ఒంటరిగా జీవించలేడు. సంఘజీవిగా జీవిస్తున్నాడు, ఆలోచనలతో జీవిస్తున్నాడు. అందువలన భావోద్రేకాలతో అనారోగ్యం పాలవుతున్నాడు, హాస్పిటల్ పాలవుతున్నాడు. దానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవటం. అనవసరపు ఆర్భాటాలకు, అనవసరపు భావోద్రేకాలకు లోనవుతున్నాడు. అంతా నాదే అని తలుస్తున్నాడు, నేనే చేస్తున్నాను అన్న భావనలో ఉంటున్నాడు. కానీ అదంతా అజ్ఞానమే. జ్ఞానము అంటే ఏమిటంటే అసలు నాదేముంది ఇక్కడ, నేను ఎవరో తెలుసుకోవాలి. ఎవరు నువ్వు ఇంతకీ అంటే, నీవు భగవంతుడివే, నేను భగవంతుడినే అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఈ శరీరం కూడా మన ప్రాణం పోయిన తర్వాత మూలపడిపోతుంది. ఈ శరీరం కూడా ఇక్కడ కట్టెల్లో కాలిపోతుంది. ఆ చైతన్యం ఒక్కటే లోపల పనిచేస్తుంది మనకి. ఆ చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆస్తులు, ఈ అంతస్తులు ఇవేవీ నీవి కావు. ఈ శరీరమే నీతో రాదు. నీతో వచ్చేది ఆ మనస్సు, ఆ బుద్ధి, ఆ ప్రాణ చైతన్యము. అవే నీకు వస్తున్నాయి. నీదేముంది అనేది తెలుసుకోవాలి. నీవు సాక్షాత్తు భగవంతుడివే. భగవంతుడి నుంచి వచ్చావు. అంతిమంగా నీవు ఆ భగవంతుడిలోనే లీనమైపోతావు. భగవంతుడు ఎలా జీవిస్తాడు? పూర్తి స్వేచ్ఛతో జీవిస్తాడు. ఎవరి నుండి ఏమీ ఆశించడు. నీవు స్వేచ్ఛను కోల్పోవటానికి కారణం మోహబంధాలే. నీకు స్వేచ్ఛ అనేది లేకుండా మోహబంధాల్లో ఇరుక్కుని పోవటం వలన నీవు స్వేచ్ఛగా జీవించలేకపోతున్నావు. నీకు ఇక్కడ ఏదో ఉంది అనుకుంటున్నావు. నీవు ఎవరో ఉన్నారు అనుకుంటున్నావు. అది వాస్తవం కాదు. నీవు ప్రపంచంలోకి ఎలా వచ్చావు, అంతిమంగా ఎలా వెళ్తావు, మధ్యలో కొనసాగే ఈ జీవిత మహాప్రస్థానంలో అజ్ఞానం వల్ల అనుబంధాలను పెంచుకుంటున్నావు. అందుకు మూల కారణం వాళ్ళంతా నీ వాళ్ళు అనుకుంటున్నావు. అదంతా నీది అనుకుంటున్నావు. వాస్తవానికి ఎవరు నీవారు? ఏ విధంగా నీవారు? నీ బొందిలో ప్రాణమున్నంత వరకే కదా. ప్రాణం పోయిన తర్వాత వారు ఎవరో, నీవు ఎవరో ఈ సత్యం తెలియకపోతే ఎలా? అందుకే అంతరంగాన్ని సమూలంగా శుద్ధి కావించుకొని సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించు. అంటే ఇక్కడ మనదేముంది, మనం ఎంతవరకు ఈ మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు ఉండే ఈ జీవిత గమనంలో ఎన్నో బంధాలను, అనుబంధాలను, శత్రుత్వాలను, ఎన్నో అపప్రఖ్యాతలను, ఎన్నో గౌరవాలని అన్నీ మూటగట్టుకుంటున్నావు. ఈ అహంకారాన్ని వదిలి ఇది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది, ఇదంతా మిథ్య అనే జ్ఞానాన్ని తెలుసుకొని ప్రతి పనిలోనూ నీ యొక్క అనుభూతిని చెందుతూ నువ్వు ముందుకు సాగిపోతుండాలే కానీ మానసికంగా బాధపడుతూ, శారీరకంగా రోగాలు తెచ్చుకుంటూ నువ్వు జీవితాన్ని అనుభవించకుండా, నీవెవరో తెలుసుకోకుండా ఈ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. దాన్ని ఏ విధంగా జ్ఞానపరంగా చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి అన్నమాట.